వినాయక చవితి స్పెషల్ కలైకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక కప్పు శనగపప్పు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. అందులో కలైకూరలు వేసుకోవాలంటే గునుకూర, తుమ్మకూర ఇవన్నీ వినాయక చవితి కూరలు అంటే ఇస్తారండి. అందులో ఒక 20 దాకా పచ్చిమిర్చి వేసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలాగా మరొక పక్క చింతకాయలు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో చింతపండు కానీ టమాటాలు కానీ వాడకూడదండి. ఈ చింతకాయలు మాత్రమే వాడాలి. పప్పుని మెత్తగా ఎనుపుకొని రుచికి తగినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని ఈ చింతకాయల గుజ్జుని తీసి పోసుకోవాలండి. పప్పు కాస్త గట్టిగా ఉండేలాగా చూసుకోవాలండి. పలుచుకుంటే ఈ పప్పు బాగోదు. దీనికి పోపు పెట్టడం కోసం ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పోపు దినుసులు, 2 రెమ్మల కరివేపాకు, ఒక 5 ఎండుమిర్చి వేయాలండి. ఇందులో ఉల్లిపాయలు ఎల్లుల్లి వాడకూడదండి. పోపు బాగా ఫ్రై అయినాక పప్పులో వేసుకొని పప్పుని ఒకసారి మరిగించుకోవడం. వినాయక చవితి స్పెషల్ కలైకూర పప్పు రెడీ.